హాయ్, నేను మీ నవీన్ చంద్ర మాట్లాడుతున్నాను. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఈ పండుగని బాగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కైజర్ న్యూస్. హాయ్, కైజర్ న్యూస్ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. హాయ్ ఆల్, కైజర్ న్యూస్ ప్రేక్షకులందరికీ విష్ యూ ఆల్ వెరీ 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 హ్యాపీ ఉగాది. కైజర్ న్యూస్ ప్రేక్షకులందరికీ, యాజమాన్యానందరికీ వెరీ హ్యాపీ ఉగాది అండ్ వెరీ హ్యాపీ రంజాన్. హలో ఎవ్రీవన్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాదిలో ఉన్న అన్ని రుచులు మీ లైఫ్ లాంగ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కైజర్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? హాయ్ డార్లింగ్, బాగున్నా డార్లింగ్. హౌ ఆర్ యూ? ఫైన్ అన్న. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మీరు యాంకరింగ్ కానీ చాలా విషయాలు కనిపిస్తూ ఉంటారు. సో ఇప్పుడు కొంచెం తక్కువ వస్తున్నాయి ఈవెంట్స్ కానీ, యాంకరింగ్ తక్కువ వస్తుంది. సో వాట్ ఇస్ ద ప్రాబ్లం? ప్రాబ్లం ఏం లేదు డార్లింగ్. అంటే ఓటీటీ కొంచెం టేక్ ఓవర్ చేసింది కాబట్టి అంతే. టీవీ చూసే వాళ్ళు తక్కువ అయిపోయారు. మనంతా వర్క్ టీవీ, మనం ఒక 15 సంవత్సరాలు టీవీనే నమ్ముకున్నాం కాబట్టి టీవీలో చేస్తున్నాం. ఇప్పటికీ జీ తెలుగులో ఆదివారం 9 గంటలకి అండ్ ఈటీవీలో ప్రతిరోజు 12 గంటలకి మధ్యాహ్నం కనబడుతూనే ఉన్నాం. టీవీ చూడడం తక్కువైంది అంతే. ఓటీటీ ఎక్కువైంది కాబట్టి వెబ్ సిరీస్లు ఇవన్నీ. సో అంతే నడుస్తూనే ఉంది. గాడ్స్ బీన్ కైండ్. ఓకే, బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత లైఫ్ ఎలా అనిపిస్తుంది అన్న? అంటే అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏమైనా ఉందా? ఏం లేదండి, ఒక 3 నెలలు అక్కడికి వెళ్ళేసి వచ్చా. కొన్ని విషయాలు జీవితంలో ఇలా ఉండాలి అని తెలుసుకున్నా అంతే. దాని తర్వాత అంతా నార్మల్ అయిపోయింది. సినిమాస్ చేస్తున్న ప్రాజెక్ట్ హీరోగా ఏం చేస్తున్నారు? వెబ్ సిరీస్ స్టార్ట్ అయినాయి డార్లింగ్. ఇంకా దాని గురించి అంటే నేనే చెప్పదలుచుకోలేదు, అయిన తర్వాత మాట్లాడదామని. ఎందుకంటే మధ్యలో చాలా జరిగాయి, మధ్యలో ఆగాయి. ప్రొడ్యూసర్ వస్తాడు పోతాడు, డైరెక్టర్ మధ్యలో చేంజ్ అది ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ చిన్న ఆర్టిస్టుల కష్టాలు చాలా మంది ఫేస్ చేస్తున్నా. అది కూడా ఫేస్ చేశా. బట్ ఇంకా అంటే అయ్యే వరకు ఎవరికి చెప్పకూడదని ఒకటి దీంతో ఉన్నా. బట్ యా నడుస్తున్నాయి. సుధీర్ గారు మీతో పాటు యాంకరింగ్ చేస్తూ ఒక హీరోగా వచ్చారు. సో ఎలా అనిపిస్తుంది దాని గురించి? కష్టపడతాడు డార్లింగ్. వాడు కష్టాన్ని నమ్ముకున్నాడు కాబట్టి, కష్టం విలువ తెలిసినోడు కాబట్టి. నేను కానీ, సుధీర్ కానీ, అలాగే ప్రదీప్ కానీ, మేమందరం ఏంటంటే టీవీ అప్పుడు, సోషల్ మీడియా అప్పుడు ఏం లేదు. మేము అది అంటే మాదొక డిఫరెంట్ స్కూల్ అని చెప్పొచ్చు. ఆ స్కూల్లో జోక్స్ కూడా చాలా బాగుంది. ఆన్ స్పాట్లో వేస్తారు కదా కొన్ని జోకులు, చాలా బాగా నచ్చుతూ ఉంటాయి అందరికీ. అంటే మేము ఏంటంటే డార్లింగ్, ఇప్పుడు యాంకర్స్ ఎవరైతే టీవీలో ఉన్నారో స్క్రిప్ట్ లేకుండా రన్ చేసే టాలెంట్ మాకుందనమాట. అంటే మీరు ఎక్కడ బాంబేకి వెళ్ళినా, చెన్నైకి వెళ్ళినా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతాం. వాళ్ళందరికీ ఏదైనా చేస్తే ఎదురుగా రైట్ అప్ ఉంటుంది, వాళ్ళు ఎదురుగా చదువుతూ ఉంటారు. కానీ తెలుగు యాంకర్, నేను చెప్తున్నా కదా, ప్రపంచం చూసా, తెలుగు యాంకర్ ఎలాంటి స్క్రిప్ట్ లేకుండా ఒక షోని నడిపించగలుగుతాడు. అది నేను కానీ ఉన్న ఫీమేల్ యాంకర్స్, మేల్ యాంకర్స్ స్క్రిప్ట్ లేకుండా షోని నడిపే టాలెంట్ మన ఉట్టి తెలుగు యాంకర్స్కి ఉంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. హాయ్ సిద్ధు గారు. హలో అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? సూపర్. ఓకే, రైట్. ఇప్పుడు ఎక్కువ సీరియల్ కనిపిస్తూ ఉన్నారు. సో మీ కాంబినేషన్ ఎప్పుడు సీరియల్ రాబోతుందో? మా కాంబినేషన్లో అంటే డిఫరెంట్ డేట్స్ కదా, సో ఇద్దరం చేయాలనే ఉంది. బట్ కాంబినేషన్ సెట్ అవ్వట్లేదు అనమాట. అండ్ మెయిన్ సీరియల్స్ కంటే కూడా సిరీస్ చేస్తూ ఉంటున్నాం కదా మా ఇద్దరు కాంబినేషన్లో. సో సీరియల్లో కూడా మేమిద్దరమే అంటే మా ఇద్దరికి కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది కాబట్టి సిరీస్ చేస్తున్నాం. సిరీస్. ఓకే, ఏమన్నా సినిమాలు తీయబోతున్నారా? ఏమన్నా లేదు, ప్రజెంట్ అయితే సిరీసెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఏం సీరియల్స్ చేస్తున్నారు ప్రజెంట్? జెమినీ స్నేహం కోసం అండ్ ఈటీవీ రాధా మనోహరం. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే సీరియల్స్ ఏం చేయట్లేదు. అండ్ నేను చేసేవి ఇంకా టెలికాస్ట్ అవ్వట్లేదు. సో అవి మనకి ప్రోమోస్ వచ్చే వరకు బయట చెప్పకూడదు కాబట్టి ప్రజెంట్ మేమిద్దరం కలిసి అయితే మా యూట్యూబ్ ఛానల్కి 11/A 8 అని ఒక సిరీస్ చేస్తున్నాం. అది త్వరలోనే వచ్చేస్తుంది. టెంపుల్స్కి వెళ్తున్నారా? అది మాత్రం మాండం ఉండదు, ఖచ్చితంగా వెళ్తాం. రీసెంట్గా ఎక్కడి వరకు వెళ్ళారు? రీసెంట్గా మొన్న మేము తిరుపతి వెళ్ళాము, మొత్తం మనము మెట్లెక్కి అది. అండ్ ఇప్పుడు మళ్ళీ అరుణాచలం వెళ్ళాలి. మీ బ్యాచ్ మీ ఇద్దరేనా? అంటే బ్యాచ్ అలా క్రియేట్ అయిపోతూ ఉంటారు అనమాట. ఓకే, మీ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు చెప్పండి. హాయ్ నందిని. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సోషల్ మీడియాలో ఎక్కువ కనిపిస్తా ఉన్నారు. సో సోషల్ మీడియా ఎలా నడుస్తుంది? యూట్యూబ్ ఛానల్ కానీ ఇది ఎట్లా? యా, మీ అందరి సపోర్ట్ వల్ల చాలా బాగా నడుస్తుంది ప్రస్తుతానికైతే. ఎక్కువ డాన్స్ చేస్తూ ఉంటావు? అవును. నీ డాన్స్ల కింద కొంచెం కామెంట్స్ వస్తూ ఉంటాయి, అవి గమనిస్తూ ఉంటావు ఎప్పుడైనా?
ఆబ్వియస్లీ చాలా మంది మంచి కమెంట్స్ పెట్టే వాళ్ళు ఉన్నారు, అలా అని బ్యాడ్ కమెంట్స్ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ప్లీజ్ మీరు కొంచెం అలా బ్యాడ్ కమెంట్స్ పెట్టకుండా కొంచెం చిన్నపిల్లనే కదా సపోర్ట్ చేద్దామని చూసినట్టు వదిలేస్తే మాకు కూడా బాగుంటుంది. బట్ చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ వల్లే నేను ఇప్పుడు ఇంకా డాన్స్ చేస్తూ ఇంకా మోటివేట్ చేస్తుంది అన్నది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు డాడీ మమ్మీ ఎలా ఉంటారు ఇంట్లో? నీతో సరదాగా ఉంటారు, ఎప్పుడు సీరియస్గా ఉంటారు? అలా ఏం లేదు, నేను అమ్మ నాన్న నిజం చెప్పాలంటే నేను నాన్న కలిసి అమ్మని ఏడిపిస్తూ అలా జోక్గా ఫనీగానే ఉంటాం ఇంట్లో. ఎస్. రైట్. ఏం చదువుకుంటున్నావు ప్రజెంట్? ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఎగ్జామ్స్ అయిపోయాయి. యా. ఓకే, ఇప్పుడు అక్కడ ఓపెనింగ్ చేసింది నువ్వే కదా, అక్కడ చూసాను నవీన్ చంద్ర గారు కూడా వెలిగించారు. సో వాట్స్ యువర్ ఫీలింగ్? అంటే ఇలా మంచిగా మీ సపోర్ట్ వల్ల మేము ఇంకా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం, ఇంకా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాం, అదంతా మీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది ఫీలింగ్. అలా నవీన్ అంకుల్ కూడా నన్ను పిలిచి మనం కలిసి చేద్దాం అంటే బాగుంది. అంకులా అన్ననా? అన్నలాగే ఉన్నారు కదా అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.